నెక్స్ట్ టేబుల్ సెల్స్కి మధ్యలో స్పేస్ ఎలా ఇవ్వాలి అనే దానికి ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతకు ముందర సెల్స్ లోపల స్పేస్ ఎలా ఉండాలి అనేది చూసాం. ఇప్పుడు సెల్స్కి మధ్యలో స్పేస్ ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఇవ్వడం జరిగింది. చూడండి, అది సెల్ స్పేసింగ్. చూడండి, సెల్ లోపల డేటా ఓకే, ఆ సెల్ ఇక్కడ దాకే ఉంది, కానీ సెల్కి మధ్య స్పేస్ ఇంక్రీజ్ అవుతుంది. అది సెల్ ప్యాడింగ్కి సెల్ స్పేసింగ్కి డిఫరెన్స్ అనమాట. ఓకే, ఇంకా మీరు కావాల్సింటే ఇంక్రీజ్ చేసుకోండి. సెల్స్ మధ్యలో స్పేస్ ఇంకా పెరుగుతుంది. అట్లానే బ్యాక్గ్రౌండ్ కలరు లేదంటే బ్యాక్గ్రౌండ్ పిక్చరు టేబుల్కి ఎలా ఇవ్వాలి అనేది ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూస్తాం. చూడండి, ఈ టేబుల్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వడం జరిగింది, దీనికి బ్యాక్గ్రౌండ్ పిక్చర్ ఇవ్వడం జరిగింది. సో దానికి ఇక్కడ టేబుల్ ట్యాగ్ స్టార్ట్ చేసినప్పుడే బీజీ కలర్ ఈక్వల్ టు రెడ్ అని ఇచ్చాం ఫస్ట్ దానికి. అదే ఇక్కడ ఈ టేబుల్ ట్యాగ్ లోపలే రెండో టేబుల్కి బ్యాక్గ్రౌండ్ ఈక్వల్ టు అని ఆ బ్యాక్గ్రౌండ్ పిక్చర్ పేరు ఇవ్వడం జరిగింది, cat3.jpg అని ఇచ్చాం. ఓకే, ఆ విధంగా టేబుల్స్కి బ్యాక్గ్రౌండ్ మనం ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టేబుల్ సెల్స్ లోపలే మీకు బ్యాక్గ్రౌండ్ అంటే ఒక టేబుల్లోనే రకరకాల బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చుకునే అవకాశం ఉంది. ఆ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ టేబుల్ ట్యాగ్కి ఇవ్వలేదు, టీడీ అనే ట్యాగ్కి ఇచ్చాం. ఫస్ట్ రోలో ఉండే ఫస్ట్ డేటాకి టీడీ ట్యాగ్కి బీజీ కలర్ ఈక్వల్ టు రెడ్ అని ఇచ్చాం. సో ఇదనమాట. తర్వాత ఆ రో క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ రో స్టార్ట్ అయినప్పుడు అగైన్ టీడీ బ్యాక్గ్రౌండ్ ఈక్వల్ టు అని బ్యాక్గ్రౌండ్ పిక్చర్ ఇవ్వడం జరిగింది దీనికి. ఓకే, ఒకదానికి ఒక్కొక్క సెల్కి మనం రకరకాల కలర్స్ లేదంటే పిక్చర్స్ పెట్టుకునే అవకాశం ఉంది. సో అలైన్ ది కాంటెంట్స్ ఇన్ ఏ టేబుల్ సెల్. మరి టేబుల్స్లో ఉండే ఆ యొక్క డేటాని వాటి యొక్క అలైన్మెంట్ ఎలా చేయాలి అనేది చూద్దాం. చూడండి, ఇది లెఫ్ట్ అలైన్మెంట్, ఇవి రైట్ అలైన్మెంట్లో ఉన్నాయి. సో ఫస్ట్ టేబుల్ విడ్త్ ఈక్వల్ టు విడ్త్ని ముందరగానే సెట్ చేసాం. ఇంతకు ముందరంతా విడ్త్ ఆటోమేటిక్గా మనం ఎంటర్ చేసిన డేటాని బట్టి విడ్త్ వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, విడ్త్ కంపల్సరీగా 400 ఉండే విధంగా అంటే ఇట్లా 400 సైజ్ తోటి విడ్త్ సెట్ చేసాం. సో అంటే డేటాని బట్టి అక్కడ స్పేస్ అనేది రాదు. సో ఇప్పుడు ఫస్ట్ రోలో ఈ డేటాని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రోలో హెడ్డింగ్స్ పెట్టాం. మరి హెడ్డింగ్స్కి అంతకు చూడండి, టీహెచ్ అలైన్ లెఫ్ట్ అని ఇచ్చాం, లెఫ్ట్ అలైన్మెంట్ ఉంది. అదే నెక్స్ట్ రైట్ అని ఇచ్చాం, రైట్ అలైన్మెంట్లో ఉంది. చూడండి, జనవరి ఫిబ్రవరి అనేటివి. అదేవిధంగా నెక్స్ట్ రోస్లో ఉండే టేబుల్ డేటాస్కి అంతటికి కూడా ఇవి లెఫ్ట్ అలైన్మెంట్లో, ఇవి రైట్ అలైన్మెంట్లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ విధంగా ఒక్కొక్క డేటాని మీరు అలైన్ చేసుకునే అవకాశం ఉంది. లెఫ్ట్, రైట్, సెంటర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఫ్రేమ్ అట్రిబ్యూట్ని టేబుల్కి ఎలా అప్లై చేయాలి అనేది చూస్తాం.
చూడండి ఇక్కడ బార్డర్స్ తోటి ఫ్రేమ్ వచ్చింది, ఇక్కడ బాక్స్ లైక్ వచ్చింది, ఇక్కడ వైడ్ ఫ్రేమ్ ఈక్వల్ టు వైడ్ అంటే ఏం లేదు. అదే ఫ్రేమ్ అబౌవ్ అన్నప్పుడు ఇట్లా పైన కింద రావడం జరిగింది. బిలో అంటే కింద రోకి రావడం జరిగింది. హెచ్ సైడ్ హారిజంటల్గా రావడం జరిగింది లైన్స్ బార్డర్స్. అదే వి సైడ్ వర్టికల్గా బార్డర్స్ రావడం జరిగింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అదే రైట్ హ్యాండ్ సైడ్. సో ఇట్లా మనం ఒక టేబుల్ లోపల ఫ్రేమ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ బార్డర్స్ క్రియేట్ అప్పుడు ఆ బార్డర్ని ఇక్కడ ఫ్రేమ్ లాగా ఇవ్వడం జరిగింది. ఫ్రేమ్ ఈక్వల్ టు బార్డర్ అన్నాం. ఓకే, చుట్టూ బార్డర్స్ వచ్చాయి ఫస్ట్ దానికి. అదే నెక్స్ట్ ఫ్రేమ్ ఈక్వల్ టు బాక్స్ అన్నాం, సేమ్ బాక్స్ లాగా వచ్చాయి. ఫ్రేమ్ వైడ్ ఏ ఫ్రేము ఇక్కడ లేదు. అట్లనే అబౌవ్ పైన ఉన్న రోకి మాత్రమే వస్తాయి, బిలో కింద ఉండే రోకి రావడం జరుగుతుంది. ఇట్లా ఆ ఫ్రేమ్కి మనం ఏ విధమైన వాల్యూస్ సెట్ చేసామో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఇట్లా ఎట్లా అయితే సెట్ చేసామో దాని ప్రకారం ఇక్కడ మీకు అవుట్పుట్ అనేది రావడం జరిగింది. సో వన్స్ క్లియర్గా పైనుంచి చూడండి, ఇదే విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సెషన్లో మీరు లిస్ట్ సెలెక్ట్